కానీ ఓకే. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మోడర్న్, అల్ట్రా మోడర్న్ అన్నారు కదా మీరు. ఎంత అల్ట్రా మోడర్న్ అయితే అంత అల్ట్రా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది నిజం ప్రభుజీ. ఎప్పుడైనా మీరు డిప్రెషన్ అనేది విన్నారా అండి? మేమైతే ఆ. మా టైంలో డిప్రెషన్ ఏంటి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఈ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ దగ్గర 3000, 4000 రూపాయలు వారానికి కష్టపెడుతున్నారు ఇప్పుడు యూత్ లో ఉండే పిల్లలకి. చిన్న చిన్న పిల్లల డిప్రెషన్. ఇప్పుడు ఎవరికి తెలియదు అసలు ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎప్పుడు వినలేదు. ఒకళ్ళు చెప్పారు, ప్రభుజీ మేము వెళ్ళి మా అమ్మకి చెప్పాను నాకు డిప్రెషన్ ఉందంటే నువ్వు పారాసెటమాల్ వేసుకో తగ్గిపోతుంది అని చెప్పిందట వాళ్ళ అమ్మ. ఎందుకంటే పాపం తెలియదు కదా ఎవరికి మెంటల్ హెల్త్ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి అని. అలాంటిది భారతదేశం ఎంత మీరు అల్ట్రా మోడర్న్, సూపర్ మోడర్న్ అవుతుంటే అంత మనకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూడండి ఎవరిని అడిగినా సరే నాకు ఇవి నాకు అవి అని చెప్తున్నారు. ఇంతకు ముందు అలా మీరు చూసారండి మీ వయసులో ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా మెంటల్ హెల్త్ విన్నారా మీ చిన్నప్పుడు? మేము డిప్రెషన్ లో ఉన్నామండి, స్ట్రెస్ లో ఉన్నామండి, యాంగ్జైటీలో ఉన్నామని ఎప్పుడైనా విన్నారా మీరు? అలాంటి పదాలు ఎందుకు? మీరు అల్ట్రా మోడర్న్ సొసైటీలో లేరు కాబట్టి. ఇప్పుడు ఎందుకు వినాల్సి వస్తుంది? అల్ట్రా మోడర్న్ సొసైటీ తయారైంది కాబట్టి. కాబట్టి ఎంత మన సంస్కృతిలో మన ఫౌండేషన్, ఇప్పుడు చూడండి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ ఉంటుంది. ఫౌండేషన్ వీక్ ఉంది అనుకోండి బిల్డింగ్ కదిలిపోతుంది. మనకి ఇప్పుడు ఫౌండేషన్ వీక్ ఉంది. పెద్ద పెద్ద స్కై స్క్రేపర్ బిల్డింగ్లు కట్టేస్తున్నాం, కానీ ఫౌండేషన్ లేదు కదా, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఫౌండేషన్ ఏంటి? అదే ఆధ్యాత్మికత. ఓకే, మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు అన్న దాంతో మీరు అల్ట్రా మోడర్న్ అవ్వండి, సూపర్ అల్ట్రా మోడర్న్ అవ్వండి, సూపర్ 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 డూపర్ అల్ట్రా మోడర్న్ అవ్వండి, నో ప్రాబ్లం. కానీ నీ ఫౌండేషన్ ని చూసుకో.